గన్నవరం నియోజకవర్గం నుండి వరుసగా 2 సార్లు టీడీపీ అభ్యర్థిగా గెలిచారు వల్లభనేని వంశీమోహన్. 2014లో తొలిసారిగా గన్నవరం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019లో రెండోసారి ఆయనకి ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. జగన్ ప్రభంజనంలో సైతం వల్లభనేని వంశీమోహన్ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. అయితే గెలిచిన కొద్ది రోజులకే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. ఆ వ్యాఖ్యల వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం ఉందన్నది బహిరంగ రహస్యం. అయితే ఇప్పుడు దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు. వల్లభనేని వంశీమోహన్ సుమారుగా 100 రోజుల పాటు జైల్లో ఉండి అనారోగ్యానికి గురయ్యారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆశించిన స్థాయిలో న్యాయ సాయం అందడం లేదని ఆవేదనతో ఉన్నట్లు సమాచారం. పార్టీ కోసం తన వ్యక్తిగతంగా దెబ్బతిన్నానని, నాడు తాను ఆ వ్యాఖ్యలు చేసి ఉండకూడదని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నట్లు తెలుస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, అక్కడ పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే వ్యక్తి కిడ్నాప్ వంటి కేసులు నమోదు చేశారు ఏపీ పోలీసులు. ఫిబ్రవరి 13న హైదరాబాద్లో వల్లభనేని వంశీమోహన్ను అరెస్టు చేశారు. అప్పటి నుండి కేసు మీద కేసులు పెడుతూనే ఉన్నారు. మొత్తం 6 కేసులు పెట్టారు. అందులో 5 కేసుల్లో బెయిల్ లభించింది.